రాష్ట్రంలో 5 కోట్ల మంది జగన్ నమ్మకాన్ని చోరుగున్నారని విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు మోసానికి పాల్పడ్డారంటూ విమర్శించారు. ఈ మేరకు నగరంలో ప్రదీప్ నగర్ సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పేందుకే జగనన్న నమ్మకం చంద్రబాబు మోసం పేరుతో పుస్తకాన్ని విడుదల చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పాలనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు మోసాలు చేయడమే కంకణం కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మరి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి దాంట్లో భాగంగా మరి ఈ సంవత్సర కాలంలో మరి కూటమి ప్రభుత్వంలో జరిగిన పరిపాలన లేదు, ఈ సంవత్సర కాలంలో జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి పరిపాలన లేదు, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన విషయాలు కానీ లేదు, ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళల మీద కానీ బాలికల మీద కానీ జరిగిన అగాత్యాలు, అత్యాచారాలు లేదు, వైఎస్ఆర్ పార్టీ సోషల్ యాక్టివిటీస్ మీద కానీ నాయకుల కార్యకర్తల మీద దాడులు కానీ లేదు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి దేవుడికి ఎరుగు, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన హామీలు అమలు పరచిన విషయాలు కానీ ఇవన్నీ కూడా 5 కోట్ల మంది ప్రజలకి మీరు చేసిన వెన్నుపోటుని ఒక పుస్తక రూపంలో మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం, మరి ఈరోజు జిల్లా స్థాయిలో ఈ సంవత్సర కాలంలో గత సంవత్సర కాలంలో జరిగిన ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో జరిగిన విషయాల్ని పూర్తిగా పొందుపరుస్తూ ఇవన్నీ ప్రజలకు తెలియజేయాలి. అన్ని రంగాలు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా నిర్వీర్యం చేసింది, అన్ని రకాల వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేసింది, ప్రభుత్వం ఆదాయం ఎలా కోల్పోయింది, ఈ అన్ని విషయాల్ని కూడా ఈ పుస్తకంలో పూర్తిగా పొందుపరిచి ఒక సంవత్సర కాలం ఈ సంవత్సర కాలంలో ఇంకోటి కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా సంవత్సర కాలంలో మేము చేసిన ఇచ్చిన హామీలు అవనివ్వండి, ఆ సంవత్సర కాలంలో జరిగిన పరిపాలన అవనివ్వండి, దాన్ని పొందుపరిచాం. ఈ సంవత్సర కాలంలో జరిగిన ఏదైతే మీరు చేసిన కార్యక్రమాల్ని పొందుపరిచాం. అంటే వ్యత్యాసాన్ని చూపించాం. ఇది పూర్తిగా ప్రజలకు తెలియజేయాలని మీ ద్వారా